ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమాశంకర స్వామినే నమః. శరవణ భవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభ ఆశీర్వచనాలు తెలియజేస్తూ, మనకి సెప్టెంబర్ మాసంలో మన యొక్క క్షేత్రపీఠంలో మేషాది మీనరాశి పర్యంతము, అశ్విన్యాది రేవతీ నక్షత్ర పర్యంతము కొన్ని రాసుల వారి కోసమని విశేషంగా ఏలినాటి శని, అర్ధాష్టము, అష్టమ శని, ఈ యొక్క శనిగ్రహ పాలిత రాసులు, అట్లాగే ఈ రాసులతో పాటుగా ముఖ్యంగా శనిగ్రహానికి సంబంధించినటువంటి ఎవరికైనా సరే దశలు కానీ అంతర్దశలు జరుగుతున్నా, ముఖ్యంగా కుంభము, మీనము, మేషము, అలాగే విశేషముగా సింహరాశి, ధనస్సు రాశి, వీరికి శని వక్రించి ఉండటమే కాకుండా ఆ రాశులకి విశేషమైనటువంటి పాప ఫలితాలను ప్రసాదిస్తూ శారీరక అనారోగ్య బాధలని, అనుకున్నటువంటి ప్రతి విషయంలో కూడా కార్య ఆటంకాలని, అట్లాగే ఎన్నో అపశృతుల్ని కలుగజేస్తూ విశేషమైనటువంటి మానసిక వేధలని గురి చేస్తూ ఉన్నటువంటి ఈ శనిగ్రహం కోసం సెప్టెంబరు 2వ తేదీన విశేషముగా మందపల్లి క్షేత్రములో స్వామివారికి 8 కిలోల నువ్వుల నూనెతో అభిషేకాన్ని గావిస్తూ, అలాగే స్వామివారికి సంబంధించినటువంటి మూల వేదమంత్రముతో శనైశ్చరణ యొక్క వేదమంత్రపూర్వక రుద్ర పాశుపత హోమాన్ని ఆచరిస్తున్నాను. దీని వలన శని వలన కలుగుతున్నటువంటి ఎన్నో బాధలు, అది శారీరకమా, మానసికమా, ఉద్యోగ సంబంధితమా, వివాహ ఆటంకాలు, ఆలస్యాలు, వివాహమైన తర్వాత సమస్యలు, సంతాన ఆలస్య ప్రతిబంధకాలు, ముఖ్యంగా ఈ హోమంతో పాటుగా సెప్టెంబర్ మాసంలో 6వ తారీఖున 7వ తారీఖున మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ఎవరైతే కొన్ని నక్షత్రాలు అశ్విని, ఆశ్లేష, మఖ, మూల, జ్యేష్ఠ, అట్లాగే శతభిష, ఆరుద్ర, స్వాతి, ముఖ్యంగా మఖా నక్షత్రముతో పాటుగా మూలా నక్షత్రము, ఈ నక్షత్రాల వారు రాహువు, కేతువు యొక్క నక్షత్రాలు. ఎవరికైతే గనక రాహు మహర్దశలు, కేతు దశలు, మహర్దశలు, అంతర్దశలు జరుగుతున్నాయో వారు జన్మజాతక రీత్యా రాహుకేతువుల యొక్క సర్పదోషాలు విశేషముగా అనుభవిస్తూ సంతాన ప్రతిబంధకాలు, అంటే గర్భవిచ్చిన దోషాలు కావచ్చు, అసలు రాహుకేతువుల మధ్యన అన్ని గ్రహాలు లగ్నంతో పాటుగా, చంద్రలగ్నంతో పాటుగా అన్ని గ్రహాలు ఉన్నట్లయితే అది మహాపాతక దోషం. దాని వలన వీరు జీవితంలో అనుకున్న ప్రతి పని ఆలస్యం అవటం, అసలు ఏ పని జరగకపోవటము, ఉద్యోగ భంగాలు, ఉద్యోగాలు వచ్చిపోతూ ఉండటాలు, ఎంత వెతికినా సరే కష్టపడినటువంటి దానికి సరైనటువంటి ఫలితం దొరక్కపోవటము, అనారోగ్యం, ఎప్పుడు ఏదో ఒక విశేషమైనటువంటి అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విశేషమైనటువంటి సమస్యలు, కుజదోషాలు, రాహుకేతువుల యొక్క దోషాలు ఎవరి జాతకంలోనైనా సరే కొన్ని స్థానాల్లో ఉన్నట్లయితే వారు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి. ప్రజెంట్ మనకి సెప్టెంబర్ 18 నుంచి కుజుడు కూడా కర్కాటక రాశిలో నీచ స్థితిని పొంది ఎన్నో రకాలైనటువంటి మరి గృహపరమైనటువంటి భూ సంబంధిత వివాదాలు, అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి ఘోరాలు జరగటము, అనుకున్నటువంటి సాటిస్ఫాక్షన్ దొరక్కపోవటము, అనారోగ్యాలు, శస్త్రచికిత్సలు, పదునైన ఆయుధాల వలన సమస్యలు, ప్రమాదాలు జరగటము, బండ్లకి, ఇళ్ళకి గృహ సమస్యలు విశేషముగా రావటం, ఇలాంటి వాటికి కుజ, రాహు, కేతు, శనిగ్రహ దోషాలకి మన యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రంలో ఇందాక చెప్పినటువంటి రాసుల వారే కాకుండా కర్కాటక రాశి వీరికి కుజుడు నీచ స్థితి, అష్టమంలో రాహుగ్రహ స్థితి, విపరీతమైనటువంటి అపస్మారక ఎన్నో అపశృతులు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అట్లాగే సింహరాశి, ఇట్లా ఈ యొక్క మేషాది మీనరాశి వారి ముఖ్యంగా నేను చెప్పినటువంటి నక్షత్రాలు, రాశుల వారికి ఈ యొక్క 6వ తారీఖు 7వ తారీఖున నేను చేసేటటువంటి స్వామివారికి, అక్కడ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నక్షత్ర జపము, అలాగే స్వామివారికి సంబంధించినటువంటి సర్పసూక్త జపాన్ని, మానసాదేవి యొక్క జపాన్ని ఆచరిస్తూ ఇక్కడ ఒక 5 రోజుల పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని, చిన్న విగ్రహానికి విశేషముగా అభిషేకాన్ని గావిస్తూ అక్కడ అయిపోయిన తర్వాత హోమము చేసి ఇక్కడ మన పీఠంలో వారికి నేను అందజేయడం జరుగుతుంది.
అట్లాగే శని బాధలు పడుతున్న వారికి కూడా అక్కడ చేసినటువంటి అంటే మందపల్లిలో చేసినటువంటి ఆ యొక్క హోమ రక్షని కూడా మీకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే మనస్ఫూర్తిగా నిండు మనసుతో మీకున్న సమస్యలు నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి తెలియజేస్తే నేను సంకల్పాన్ని విశేషంగా తయారు చేసుకొని మీకున్నటువంటి సమస్యని ఆ యజ్ఞేశ్వరుడికి తెలియజేసి మీ యొక్క రక్షార్థమే నా వంతు ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉంటాను. అట్లాగే ఈ యొక్క వినాయక చవితి కూడా 14వ తారీఖు వస్తోంది. విశేషముగా అందరూ వినాయక చతుర్థిని గావించుకొని మీ జాతకాలలో ఉన్నటువంటి కేతుగణ దోషాలని, బుధగ్రహములో ఎవరైనా జాతకంలో గనక సరైన స్థానంలో లేకపోయినా, ఆయన యొక్క అనుకూలత లేకపోయినా, బుద్ధి వికసించకపోవటము, అట్లాగే ఆటిజం సమస్యలు రావటం, నరాల వీక్నెస్ కలగటము, వాతపిత్త శ్లేష్మ రోగాల వలన శరీరం అంతా కుచించుకోపోవటము, ఇట్లా బుధగ్రహ దోషం ఉన్నటువంటి వాళ్ళు, కేతుగ్రహ దోషం ఉన్నవాళ్ళు వినాయక చవితి చక్కగా ఆ రోజున విశేషంగా స్వామివారిని ఆరాధించండి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి, గరికతో ఆరాధించండి, మీకు శుభ ఫలితాలు జరుగుతాయి. కాబట్టి మరి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా మేషాది మీనరాశి పర్యంతం ఏ రాశుల వారికి గ్రహాల యొక్క 9 గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నారు, వారు ఏ పరిస్థితుల్ని మీకు కలుగజేస్తున్నారు, శుభ ఫలితాలను ఇస్తున్నారా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తున్నారో తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని మనం చక్కగా అంతరిక్షము యొక్క జ్ఞానము ద్వారా, జ్యోతిష్య శాస్త్రం ద్వారా, భగవంతుడు గాయత్రీ మాత, అట్లాగే మా గురువులు నాకు ఇచ్చినటువంటి విశేష పరిజ్ఞానాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఏదైనా సరే జ్యోతిష్యాన్ని ఒకసారి మనం వినేటప్పుడు అది గోచారమైన జన్మజాతకమైనా సరే తప్పకుండా గమనించండి. ఎవరు కూడా దాన్ని స్కిప్ చేయటము లేకపోతే తీసేయటము, మనకి కలిగే సమస్యల గురించి వినటం కాదు. నేను చెప్పే దాంట్లో ఎన్నో రకాల శుభాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వాటిని చక్కగా ఏ రాశి వాళ్ళు విని ఆస్వాదించండి. దాని వలన గ్రహకిరణాలు మీకు శుభత్వాల్ని కలుగు చేస్తాయి. అట్లాగే జన్మజాతకంలో ముఖ్యంగా లగ్నము, మనకి జరిగేటటువంటి దశలు, అంతర్దశలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అంతేగాని మా అశ్విన్యాది రేవతి నక్షత్రం వరకు, ఈ మేషాది మీనరాశి పర్యంతం వరకు మాది ఈ రాశి అండి, మాకు ఇవే జరుగుతున్నాయని ఎవరు అనుకోవద్దు. మీ జన్మజాతకంలో జరిగేటటువంటి దశలు, అంతర్దశలు చేసేటటువంటి ప్రభావిత ఫలితాలన్నీ కూడా గోచారంలో ఇక్కడ ఏ విధంగా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఏ దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో రెండింటిని కంపేర్ చేసి చెప్పేటటువంటి జ్యోతిష్కులం, గురువు గారులో మేము సరైనటువంటి జాతక పర్యవేక్షణ మీకు తెలియజేసి చర్చించి ఏ గ్రహం వలన ఏ పూజలు చేసుకోవాలి, ఏ రాశి వాళ్ళు హోమం చేయాలి, ఏ రాశి వాళ్ళు అభిషేకాలు చేయాలి, ఎవరికి ఏ రకమైనటువంటి వెయిటేజ్ జాతకంలో పాపత్వం ఉందా, శుభత్వం ఉందా తెలియజేస్తూ మీకు సరైనటువంటి దారిని, సరైనటువంటి ఏ క్షేత్రాలు దర్శనం చేసుకోవాలి, ఏ రకమైనటువంటి పూజలు, స్తోత్రాలు చదవటం ద్వారా మీకు దోషాలు హరించబడతాయి అనేటటువంటి చెప్పేటటువంటి సందర్భంలో నా వంతుగా కృషి చేస్తూ ఈ సెప్టెంబర్ మాసంలో మీకు కలిగేటటువంటి రాశి ఫలితాలని చక్కగా నేను విశదీకరించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. విని ధరించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. మిథున రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో రాస్యాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 7 వరకు వీరు కొంచెం మాట్లాడే మాట ఉద్యోగాలు అంటే సెప్టెంబర్ 17 వరకు కూడా సూర్య భగవానుడు సింహరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు 16-17 వరకు కూడా. కాబట్టి బుధుడు, రవి వీరిద్దరూ కూడా కలిసి ఉండటం వలన సెప్టెంబర్ 7 వరకు వీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు కానీ, బంధువులతో కానీ చాలా చక్కటి అనుబంధం, తండ్రి గారితో మాట్లాడితే తండ్రి గారి వలన కూడా ఏదో రకమైనటువంటి లాభము, ఉన్నత ఉద్యోగాలు ఆచరించేటటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులతో ఎక్కడో అక్కడ అకస్మాత్తుగా పరిచయాలు ఏర్పడటం, వారి వలన వీరు సహకారం పొందటం, అది విద్య విషయంలో కావచ్చు, భూ విషయంలో కావచ్చు, గృహ విషయంలో కావచ్చు, ఏదో ఒక ఉద్యోగ విషయంలో వీరికి సహాయం అందుతోంది ఈ యొక్క మిథున రాశి వారికి సెప్టెంబర్ 7 వరకు కూడా. సెప్టెంబర్ 7 తర్వాత అసలు బుధుడు ఈ యొక్క జన్మ రాశ్యాధిపతి అయ్యి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి కన్యారాశిలో ప్రవేశించటం ఏంటి, 29 వరకు సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా వీరికి విశేషమైనటువంటి సౌఖ్యము, అది ఉద్యోగంలో కావచ్చు, ప్రయాణ సౌఖ్యం కావచ్చు, అట్లాగే ఉద్యోగం ద్వారా ప్రయాణాలు కానీ చాలా సాటిస్ఫాక్షన్గా ఉండేటటువంటి జీవితం బుధగ్రహం వీరికి ప్రసాదిస్తుంది. ఎందుకంటే కన్యారాశి బుధుడికి స్వక్షేత్ర స్థితి, ఉచ్చక్షేత్ర స్థితి, అట్లాగే మూల త్రికోణ రాశి కూడా అవటం ద్వారా బుధుడు అత్యంత యోగదాయకమైనటువంటి స్థితిలో గృహయోగాన్ని ఇవ్వచ్చు.
వాహన యోగాన్ని ఇవ్వచ్చు. అట్లాగే ఏదైనా వస్తువుల ద్వారా అంటే ఎవరైనా వ్యాపారస్తులు వారికి సంబంధించిన వస్తు సామాగ్రి అమ్మడంలో విశేషమైనటువంటి నైపుణ్యత కలగటం, దాని ద్వారా విశేషమైన ధన సంపద కలగటం, విద్యార్థులకైతే కనుక విద్యలో విశేషమైనటువంటి పరిపూర్ణత, వారు చదివిన చదువుకి చక్కటి ఆనందము ఏర్పరచుకోవటము, మాకు తిరుగులేదు అనేటటువంటి భావన కనపడటము ఈ యొక్క మిథున రాశి వారికి బుధగ్రహము అత్యంత యోగదాయకంగా మారుతోంది. వీరికి తిరుగులేదనే చెప్పాలి. జన్మజాతకంలో ఇదే బుధుడు గనక మీ ధనాధిపతి కానీ, లేకపోతే వివాహ స్థానాధిపతి కానీ, లేకపోతే ఓ ఉద్యోగానికి వ్యాపారానికి కనుక లింక్ అయి ఉన్నట్లయితే ఇక్కడ చక్కటి సౌఖ్యము కలుగుతోంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక శుక్రగ్రహం, ఈయన ఇప్పటి వరకు నీచ స్థితిలో ఉండి సెప్టెంబర్ 3వ తేదీ నుండి తన యొక్క స్వక్షేత్ర తులారాశిలోకి ప్రవేశించడం, మిథున రాశి వారికి 5వ రాశి కావటం, దీని వలన వీరి యొక్క ఆలోచనలు చాలా చాలా ఫాస్ట్గా పరిగెడతాయి. అది వ్యాపారం వైపు కావచ్చు, వివాహం వైపు కావచ్చు, సంతాన యోగం కలుగుతుంది, వివాహ యోగం కలుగుతుంది. ప్రేమికులకి అత్యంత అనురాగాలు, ఆప్యాయతతో ఉన్నటువంటి అంటే అవతల వాళ్ళ ద్వారా ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్రేమని ఆస్వాదించేటటువంటి సమయం ఈ యొక్క నెల రోజులు మిథున రాశి వారికి. వీరి ఆలోచన వలన సంఘంలో విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. వీరు ఏదైనా సరే కుటుంబ పరంగా కానివ్వండి, సంతాన పరంగా కానివ్వండి, చక్కటి సౌఖ్యాలని అనుభవించేటటువంటి రోజులు ప్రారంభమవుతున్నాయి. విశేషమైనటువంటి మేధస్సు, మంచి ప్రణాళికల ద్వారా చదువులో ప్రావీణ్యత సంపాదిస్తారు. ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి అనుకునే వాళ్ళకి ఇది మహద్భాగ్యం. బుధ శుక్రులు అనుకూల పరిస్థితుల్లో ఉన్నారు. సంతానము కావాలి అనుకున్న వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతోంది. అట్లాగే పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళకి అది బంగారం ద్వారా కావచ్చు, వెండి ద్వారా కావచ్చు, లేదా చిట్టీల ద్వారా కావచ్చు, వీరి ఇంట్లో జరిగేటటువంటి శుభకార్యాలు విశేషంగా జరుగుతాయండి. ముఖ్యంగా ఈ యొక్క విశేషమైనటువంటి కార్యాలయంలో శుభవార్తలు అధికంగా వినేటటువంటి పరిస్థితులు కూడా వీరికి కనపడుతున్నాయి నెల రోజులు కూడా. కాబట్టి ఈ యొక్క బుధ శుక్రులతో పాటుగా రవి కూడా సెప్టెంబర్ 17 తర్వాత బుధుడితో కలిసి విశేషమైనటువంటి బుధాదిత్య యోగం కలుగుతోంది. కాబట్టి ఎవరైతే రియల్ ఎస్టేటర్స్ ఉన్నారో వారికి గవర్నమెంట్ వారి నుంచి కావలసినటువంటి సహాయం అందుతుంది. అట్లాగే ఎవరైతే ఉద్యోగరీత్యా గట్టి ప్రయత్నాలు ఇప్పటిదాకా చేసి ఉన్నారో వారికి ఉద్యోగ ప్రయత్న లాభాలు కూడా కలగటానికి అవకాశం ఉంది. కొంచెం ఆలస్యం అవుతుంది అంతే. అయితే కుజగ్రహము అనేటటువంటిది మిథున రాశి వారికి సెప్టెంబర్ 17 వరకు కూడా జన్మరాశిలో ఉండటం ద్వారా అనారోగ్య బాధలు, రుణ బాధలు, తీరుద్దాం అనుకున్నటువంటి ఏదైనా ఆర్థిక పరమైన విషయాలలో కాస్త ఇబ్బందులు ఎదురవ్వటము, అట్లాగే అన్నదమ్ముల మధ్య కాస్త ఉద్యోగపరమైనటువంటి ఆస్తుల పరమైనటువంటి సమస్యలు కలగటం, స్నేహితులు కాస్త మంచిగా మాట్లాడి మోసం చేసే ప్రయత్నం జరగడం జరుగుతుంది. అదే మిథున రాశి వారికి సెప్టెంబర్ 18 నుంచి ఈ యొక్క కుజ భగవానుడు 2వ స్థానంలో నీచ స్థితిని పొందుతున్నాడు. దీని ద్వారా కోపము, ఆవేశము మీకు అనర్థదాయకం. 2వ స్థానం అంటే కుటుంబ స్థానం. తల్లిగారితో ఆవేశంగా మాట్లాడకండి. విద్యాలయాలకు సంబంధించిన విద్యార్థులు ఎక్కువగా కూడా మాట్లాడకండి. కోరికలు అనేటటువంటివి ఎక్కువగా విలాడుతూ ఉంటాయి, అవి కొంచెం పక్కన పెట్టండి. అట్లాగే గురుడితో కలిసినటువంటి కుజుడికి నీచభంగ రాజయోగం కలగటం ద్వారా వీరికి ఎవరికైనా సరే అప్పులు అడిగి ఉన్నారనుకోండి, సపోజ్ ఇంట్లో గృహ కార్యక్రమం, పెళ్లి ఏదైనా పెట్టుకున్నారు, లేదా వ్యాపారానికి సంబంధించి ఏదైనా ధనము అవసరమైంది, లేదా ఒక గృహం నిర్మించాలన్నా, ఒక స్థలం కొనాలన్నా, ఒక వాహనం కొనాలన్నా తప్పనిసరిగా వీరికి ఈ కుజుడు ఎప్పుడైతే మారుతారో అప్పుడు చక్కటి ధనము అప్పుగా అయినా దొరుకుతుంది. ఎవరైనా ఫ్రెండ్స్ అంటే స్నేహితులు కానీ, పెద్దన్నయ్యలు కానీ, అక్కయ్యలు కానీ మీ ద్వారా సహకారం అందించి ఉంటాయి. మీరు కనుక అందించి ఉన్నట్లయితే ఆ ధనము మీకు ఇప్పుడు చక్కగా విశేషముగా వడ్డీతో పాటుగా వచ్చేటటువంటి అవకాశం లభిస్తుంది. బ్యాంకులో విశేషమైనటువంటి వ్యాపార స్థితిగతుల ద్వారా, మీరు చేసే ఉద్యోగ విషయాల ద్వారా చక్కటి ధనము నింపబడి ఉంటుంది. కాబట్టి రవి, బుధ, శుక్ర, కుజగ్రహాలు ఒకందుకు మిమ్మల్ని చక్కటి అనుకూలమైన పరిస్థితులు కలుగజేస్తున్నప్పటికీ కుజుడు రాహుని చూడటం అంటే కుజరాహుల యొక్క యాక్సిస్ బాలేదు. కాబట్టి మిథున రాశి వారు రుణ బాధల నుంచి, అట్లాగే కుటుంబంలో సమస్యల నుంచి, అట్లాగే సంతాన దోషాల నుంచి బయటపడాలంటే నేను ఇందాక చెప్పినట్లుగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన అంటే పూజలో, హోమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఇవన్నీ మాకు జరగట్లేదండి, మా మిథున రాశి వారికి అన్ని నష్టాలే, కష్టాలే. ఎందుకంటే దశమంలో ఉన్నటువంటి శని వక్రించటం, 9లో ఉన్నటువంటి రాహువు,
9లో ఉండటం, దీని ద్వారా ఉద్యోగపరంగా పోవటాలు, ఉద్యోగంలో లే ఆఫ్లు, విదేశాల్లో ఉన్నటువంటి వారికి బెగదీసినట్టు అయిపోతూ ఉంటుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఉద్యోగం ఉంటుందో తెలియదు, పోతుందో తెలియదు, అసలు మేము ఉద్యోగంలో ఉన్నామా లేదా, అసలు అప్పుడు మాకు ఈఎంఐలు తీరుతాయా లేదా, ఇట్లా వారి యొక్క ఘోష అంతా ఇంత కాదు మిథున రాశి వారి. కాబట్టి మీ యొక్క జాతక పరిశీలన ద్వారా మీకు నడుస్తున్న దశలు అంతర్దశలు యోగ్యంగా ఉన్నాయనుకోండి, ఇవన్నీ కూడా ఇట్లా మనం తుడిపేసి ఏదో ఒక చిన్న పరిష్కారం చేసుకోవాలి. అదే గనక మిథున రాశి వారికి మీ యొక్క జన్మజాతకంలో లగ్నం నుంచి ఇబ్బందికరమైనటువంటి దశలు అంతర్దశలు గ్రహాలు గనక ఉన్నట్లయితే, అవి గనక ఇక్కడ దోషస్థానంలో ఉన్నట్లయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తప్పు, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీకు ఏదైనా అనుకూలమైనటువంటి పరిహారాలు కావాలి అంటే నా యొక్క పీఠానికి ఫోన్ చేసి డైరెక్ట్గా నాతోనే మీరు మాట్లాడచ్చు. మీకున్న సందేహ నివృత్తి జాతక పరిశీలన ద్వారా మీకు కావలసినటువంటి విషయం ఏదో దాంట్లో తప్పనిసరిగా తెలుస్తుంది. మీకు యోగాలు ప్రాప్తించేటటువంటి అవకాశం జాతకంలో ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి మిథున రాశి వారు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ప్రయాణాలలో ఆటంకాలు, కుటుంబంలో దోషాలు పోయి సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. వివాహ ప్రయత్నాల్లో కొన్ని స్వల్ప ఆటంకాలు వచ్చినప్పటికీ వివాహ సిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. ఓం శం శరవణ భవాయ.